కాంగ్రెస్ హయాంలో బాసర ఆలయానికి మహర్దశ వస్తుందన్నారు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి. ఆలయానికి 225 కోట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. గత 10 ఏళ్లు ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రధాన రాజగోపురాలు, ప్రాకారం, మండలాలు, ఆలయానికి 4 వైపులా విశాలమైన రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయని తెలిపారు. రేపు ఫస్ట్ ఫేజ్లో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారన్నారు వేణుగోపాలాచారి. తర్వాత ఆదిలాబాద్లో జరిగే బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు. మరి గత 10 సంవత్సరాల నుండి బాసర కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరి అభివృద్ధి కాకుండా పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు సంవత్సరం నుండి ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మాస్టర్ ప్లాన్ చేయటము, రీడెవలప్మెంట్ ఆఫ్ బాసర పేరు మీద మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసేసి మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసి జీవో 188 ద్వారా మొదటి ఫేజ్లో 225 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ వచ్చిన తర్వాత మన బాసర క్షేత్రానికి ఇవ్వటం మరి మొట్టమొదటిసారి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ప్రధాన రాజగోపురం 9 మీటర్లు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా 9 మీటర్ల రాజగోపురం లేదు. మన బాసరలోనే ఈరోజు 9 మీటర్ల రాజగోపురం అవుతుంది. అదేవిధంగా రాజగోపురంతో పాటు ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఈరోజు గెస్ట్ హౌలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయి. గెస్ట్ హౌలు మరి ఆ గెస్ట్ హౌలు మరి వచ్చే రోజుల్లో కొత్త అన్ని ఫెసిలిటీస్ తోటి మరి మాస్టర్ ప్లాన్ ప్రకారం గెస్ట్ హౌల్ కట్టుకోవటము, ప్రాకారం చేసుకోవటము. దీంట్లో మొదటి ఫేజ్ మాత్రమే 225 కోట్ల రూపాయలు జీఓఎన్ నంబర్ 188 ద్వారా మంజూరు కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో పుష్కరాలు, దీంట్లో పుష్కరాల పనులు కూడా కొన్ని ఉంటాయి. మనం గోదావరి దగ్గర రివైండ్ చేయడము, గోదావరి దగ్గర ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేదు, కొన్ని రోడ్డు కూడా మంచిగా చేయటము, తర్వాత అక్కడక్కడ ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించకుండా కూడా దాన్ని ఒకటి ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ పరంగా చేసి రహదారుల కొరకు నిర్మించటము. ఇది కాకుండా సెకండ్ ఫేజ్లో బాసర్ టు భద్రాచలం గోదావరి తీరానున్న మరి రోడ్లు కూడా ఈరోజు దాంట్లో సెకండ్ ఫేజ్ జీవో రిలీజ్ అవుతుంది.